జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం పాటిమీద తాండా శివార్లోని సుమారుగా 100 ఎకరాల అటవీశాఖ భూమి ఆక్రమణకు గురైందని ప్రజావాణిలో ఆత్మకూరు గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. ఆక్రమించిన భూమి సుమారుగా 100 ఎకరాలు ఆక్రమించారని గ్రామస్తుల ఫిర్యాదు మేరకు అటవీశాఖ అధికారులు ఆక్రమించిన భూమి వద్ద విచారణ చేపట్టారు. గతంలో అటవీశాఖ భూమి జరుపుల రవినాయక్ ఆక్రమించారని నోటీసులు కూడా జారీ చేసినట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు. ఇదిలా ఉండగా విద్యుత్ శాఖ అనుమతి తీసుకోకుండానే ఆక్రమించిన భూమిలోకి విద్యుత్ స్తంభాలను అమర్చి కరెంటు తీగలను ప్రైవేట్ సిబ్బందితో అమర్చారు. విద్యుత్ శాఖ అధికారులు అమర్చిన స్తంభాలను వేయించారు. ఆక్రమణకు గురైన అటవీశాఖ భూమిని విచారణ జరిపిన తర్వాత శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. కంపార్ట్మెంట్ నంబర్ 611/15 గత 2 సంవత్సరాల నుంచి ఇక్కడ ఎంక్రోచ్మెంట్ జరుగుతున్నది. ఇందులో జరుపుల రవి అనే అతను ఎంక్రోచ్మెంట్ చేస్తే ఇతనిపై కేసు నమోదు చేసి కోర్టులో ట్రయల్లో ఉన్నది. ఈ మధ్యలో అతను ప్రైవేట్గా ఎలక్ట్రిసిటీ పోల్స్ కొనుకొచ్చి ప్రైవేట్గా వైరింగ్ కొనుక్కొని వచ్చి ఇన్స్టాల్మెంట్ చేసిండు. అది రెవెన్యూ, విద్యుత్ శాఖ మరియు కలెక్టర్ గారి మా డిఎఫ్ఓ గారి ఆదేశానుసారం ఈరోజు వాటిని తొలగించుటకు గ్రామస్తులతో చర్చ జరిగింది. విడిసి కూడా చాలా చురుకుగా ఇందులో పాత్ర వహించి విడిసి సభ్యులు కూడా మాకు ఫారెస్ట్ వాళ్ళకు సహకరిస్తున్నారు. ఫారెస్ట్ కాపాడాలి. ఈ ఫారెస్ట్ అనేది దాదాపు ఇక్కడ మనకు ఒక 1 హెక్టార్ వరకు అతనిపై కేసు నమోదు చేసింది. మిగతా కూడా కేసులు ఉన్నాయి. ఎక్కడైతే ఎంక్రోచ్మెంట్ జరిగిందో వెంటనే కేసులు నమోదు చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా మీ ద్వారా ప్రజలకు మనవి మరియు హెచ్చరిక చేసేది ఏంటంటే ఫారెస్ట్ భూమిని కాపాడాలి. ఎందుకంటే ఫారెస్ట్ భావి తరాలకు అవసరం. ఫారెస్ట్ భూమిపై ఎలాంటి నష్టం జరిగినా చట్టప్రకారంగా ఖచ్చితంగా మేము చర్యలు తీసుకుంటాం. ఈ విలేజెస్ మంచి సహకారం చేస్తున్నారు. వీడిసీ వాళ్ళు కూడా సహకారం చేస్తున్నారు. వారి అందరి సహకారం